హాయ్, వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ ల్యాక్. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజు స్టిచ్ చేస్తాను. ఈ వీడియోలో చూడండి ఎలా స్టిచ్ చేయాలో. దీనికి ముందుగా వెనుక గల్ల స్టిచ్ చేస్తున్నాను. మనము మామూలు బ్లౌజ్కి అయితే గల్ల కట్ చేసుకుంటాం కదా, దీనికి అలా కట్ చేసుకోవద్దు. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని జారిపోకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకుంటే అసలు గల్ల జారిపోదు. ఇలా పిన్స్ పెట్టుకొని ఇక్కడ గల్ల ఖర్చు మందం ఇలా టెన్షన్ మందం అండి వదిలిపెట్టుకొని కుట్టాలి. ఖర్చు మందం వదిలిపెట్టి నెక్కు చుట్టూ మెల్లగా కుట్టాలి. నీట్గా నిదానంగా కుట్టాలి, లేకపోతే గుళ్ళు గుళ్ళు వస్తుంది. ఇలా కుట్టిన తర్వాత పావించి వదిలిపెట్టినట్టు ఉంచి ఖర్చులోకి ఇట్లా ఉంచి కట్ చేయాలి క్లాత్. ఈ వదిలిపెట్టిన క్లాత్కు ఇలా కత్తెరతో కాట్లు పెట్టుకోవాలి. ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల బ్లౌజు నీట్గా వస్తుంది. పిన్స్ తీసేయాలి. పిన్స్ తీసేసి ఇలా లైనింగ్ మీద నుంచి ఒక కుట్టు వేయాలి. ఇలా లైనింగ్ మీద నుంచి మెల్లగా మెయిన్ క్లాత్ మీద కుట్టు పడకుండా ఇలా లైనింగ్ మీద కుట్టు వేయాలి. మెల్లగా నిదానంగా సర్దుకుంటూ కుట్టు వేయాలి. దాని తర్వాత ఇలా లైనింగ్ని లోపలికి మలపాలండి. లైనింగ్ లోపలికి మలపాలి. మలిపి దీనిపై నుంచి ఒక కుట్టు, దీనిపై నుంచి ఒక కుట్టు వేస్తే స్టిఫ్గా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం సర్దుకుంటూ వేయాలి. ఇది నెక్ వాళ్ళు చూసి చూడక వేస్తారు కదా, ఇది రెడీమేడ్ కంప్యూటర్ బ్లౌజు. అందుకోసమని నెక్ ఎలా ఉంటే అలానే కుట్టుకోవాలి. తర్వాత చుట్టూ జాయింట్ వేసుకోవాలి. మనమైతేనేమో మెజర్మెంట్ పెట్టి వేయించుకుంటాము కంప్యూటర్ బ్లౌజు, కానీ ఇది రెడీమేడ్ కంప్యూటర్ బ్లౌజు. అందుకోసమని నెక్ ఎంత ఉందో అంతే వస్తుంది. ఇలా చుట్టూ జాయింట్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేయాలి. మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టక్స్ వేసుకోవాలి. టక్స్ కోసము ఇక్కడ ఇది ఎక్కువ తీసుకున్నాము వాళ్ళ షోల్డర్ కంటే, ఇది రెడీమేడ్ బ్లౌజ్ కాబట్టి. దీనికి మనం ఎప్పుడైనా కొలత బ్లౌజ్ కుట్టేటప్పుడు షోల్డర్ సమానం పట్టుకుంటాం కదా, ఇప్పుడు అది సమానం పట్టుకోవద్దు. కొంచెం తక్కువ పట్టుకొని ఇలా మలుచుకొని 4 ఇంచుల పొడవు పెట్టుకుంటే సరిపోతుంది. ఇటు అంతే ఇటు అంతే. ఇప్పుడు ఈ 4 ఇంచుల టక్స్కి టక్స్ ఇక్కడ
మెల్లగా రప్పించి ఇలా టక్స్ వేసుకోవాలి. మళ్ళీ రెండోసారి కూడా వేసుకోవాలి టక్స్. 2 సార్లు వేస్తే గట్టిగా ఉంటుంది. అలాగే ఇంకో సైడు అటు పావు ఇటు పావు ఖర్చుతో పెట్టుకుంటే ½ ఇంచ్ అవుతుంది కదండి. మనం ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం కదా, అటు ½ ఇంచ్ ఇటు ½ ఇంచ్ ఇంచ్ అవుతుంది. ఇప్పుడు గల్లా ఇది వీపు పట్టి వేసుకోవాలి. వీపుకి దానికోసం కూరంచులు ఉన్నది నేను కట్ చేసుకున్నా. మెల్లగా ½ ఇంచ్ ఖర్చుతో ఇది కుట్టుకోవాలి. అలాగే దీనిపైన అనుగుడు కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పెద్ద కుట్టు 5 నెంబరు పెట్టుకొని ఇది చేతి పని చేయాలండి. హెమ్మింగ్ వేసినాక ఈ కుట్టు విప్పదీయాలి. కుట్టు విప్పాలి. ఇది అందుకోసమని 5 నెంబర్ కుట్టు పెట్టుకొని కుట్టాలి. అంతే, బ్యాక్ పార్ట్ రెడీ అయింది. చూడండి ఎంత నీట్గా బ్యాక్ పార్ట్ రెడీ అయిందో. అలాగే హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తా. ఇది మెజర్మెంట్ కరెక్ట్గా ఉండదు, మనమే కొంచెం సెట్ చేసుకోవాలి. హ్యాండ్ కూడా వాళ్ళు నచ్చినట్టు వేస్తారు కాబట్టి మనం కొంచెం సెట్ చేసుకుంటూ వేయాలి. ఇది మంచి మర్ర మీద తిరమర్ర లైనింగ్ పెట్టాలి. పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని అనుగుడు కుట్టు వేసుకోవాలి. చూడండి లోపలికి మలిపి లైనింగ్ బయటకు కనిపించకుండా మెల్లగా నిదానంగా కుట్టు వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ జాయింట్ చేయాలి. చేతి సెట్ చేసుకుంటా కుట్టాలి, లేకపోతే హ్యాండ్ గుండుగుళ్ళు వస్తుంది. ఎడమ చేతి ఎప్పుడు హ్యాండ్ పైన పెట్టాలి. ఇది రా సిల్క్ క్లాత్ కాబట్టి ఇంత పోగులు వేస్తుంది. ఇది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. అలాగే ఇంకో చేతిని కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. చేతి జాయింట్ చేసాక చేతి కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. 2 చేతులు ఇలా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ముందు భాగాలు చూపిస్తాను. ఇది ముందు భాగం. ఇది వర్క్ వచ్చింది కదా ముందుకి, దీన్ని ఆధారంగానే మనం గల్లగొట్టుకోవాలి. ఈ నెక్ ఎంత ఉందో అంత పొడవుతోనే గల్లగొట్టుకోవాలి. ఇది వాళ్ళు రెడీమేడ్గా వేశారు కాబట్టి డిజైన్ పోవద్దంటే దీని ప్రకారమే మనము గల్లగొట్టుకోవాలి. అదే మామూలు బ్లౌజ్ అయితే మనము గల్ల కొలత బ్లౌజ్ ప్రకారం కుడతాము, కానీ దీనికి అట్లా కాదు. ఇలా గల్ల మాత్రమే కుట్టాలి. టక్స్ పెట్టాలి. పెట్టి రివర్స్ మలపాలి. రివర్స్ మలిపి దీనిపైన అనుగుడు కుట్టు
ఇలా కొంచెం కొంచెం సర్దుకుంటూ అనుగుడు కుట్టు వేయాలి. ఇలా అనుగుడు కుట్టు వేసిన తర్వాత దీని చుట్టూ జాయింట్ చేయాలి. ఎక్స్ట్రాది కట్ చేసుకోవాలి. ఇంకొకటి రెండో భాగం, దీనికి డిజైన్ రాదు ఎందుకంటే కొంగు వస్తుంది కదా, దానికోసమని దీనికి డిజైన్ రాదు. ఇప్పుడు ఇది ఇలా అపోజిట్ చూసుకొని కుట్టాలి, లేదంటే రెండు ఒకటే సైడ్ అవుతాయి కాబట్టి చూసుకోవాలి. దీనికి కూడా ఇలాగనే గల్ల సైడ్ కుట్టి రివర్స్ వేయాలి. గల్ల సైడ్ కుట్టి దానిలాగానే దీనికి చేతి పని ఏమీ ఉండదు, వర్క్ బ్లౌజ్ కదా, దానిలాగానే దీనికి కూడా కుట్టాలి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ వేయాలి, కాట్లు పెట్టుకొని ముందుది చేసినట్టు దీనికి కూడా అనుగుడు కుట్టు వేసుకొని చుట్టూ కుట్లు వేసుకోవాలి. ఇది రెండు భాగాలు ఇలా రెడీ అయినాయి. ఇప్పుడు వీటికి డాట్స్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను, చూడండి. దీనికోసం మెయిన్ డాట్ 2.5 వేస్తాను నేను. 2.5 దానికన్నా ఎక్కువ వేస్తే డాట్ పొడవు బాగా ఉంటుంది. వీళ్ళు షేప్ కావాలన్నారు కాబట్టి వీళ్ళకి 2.5 పెట్టాను. షేప్ తక్కువ కావాలనుకున్న వాళ్ళకి 2 పెట్టినా సరిపోతుంది. డాట్ పొడవు ఇలా ఇంకొక కుట్టు వేసుకోవాలి. దీనికి చేతి పని ఉండదు కాబట్టి ఇవి 2 సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. వేరే బ్లౌజ్లకైతే, నార్మల్ బ్లౌజ్లకైతే మనం కూడా గల్లా చేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ ఇలా పైకి జరుపుకోవాలి, కానీ ఇప్పుడు జరుపుకోవద్దు, 2 సమానం పెట్టుకోవాలి. ఇలా 2 డాట్స్ అయినాయంటే 3వ డాట్ ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. ఇది 4వ డాట్ అండి. ఇది ఇష్టం బుద్ధి, వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోతే వేసుకోకూడదు. మా సైడ్ అయితే 4 డాట్స్ వేస్తారు, కొంతమంది దగ్గర 3 డాట్సే వేస్తారు. మీ సైడ్ ఎలా 3 వేసుకుంటారో 4 వేసుకుంటారో కామెంట్ చేయండి. ఇలాగే రెండో దానికి కూడా మనము డాట్స్ వేస్తాం. ఇలా 4వ డాట్ వేసిన తర్వాత 2 రెడీ అయిపోయినాయి. చూడండి 2 రెడీ అయిపోయినాయి. దీనికి ఇలా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే చేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్లు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. 2 మెయిన్ క్లాతులు, ఇది లైనింగ్ పైన పెట్టుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి పోగులు వేస్తుంది, అందుకోసమని 2 వేస్తే పల్చగా ఉంటుంది కాబట్టి 3 వేసాను. ఉంటే ఇంకా 4 కూడా వేసుకోవచ్చు, స్టిఫ్గా ఉంటుంది. ఇలా అనుగుడు కుట్టు వేసుకోవాలి. దాని తర్వాత ఇలా ఇంకొకటి స్టిఫ్గా ఉండడం కోసం ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది షేప్ పట్టీకి మనము కొత్త బ్లౌజ్కి ఎలా ఉందో షేప్ పట్టి కొలుచుకోవాలి. చూడండి ఇలా కొలుచుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ ఇలా కొలుచుకొని ఇక్కడ కూడా డాట్ చివర్లో ఇది ఇలా పెట్టుకొని ఈ రెండింటికి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కుట్టాలి. ఇలా కుడితే కరెక్ట్గా షేప్ బెల్ట్ అన్నది కరెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్నది
కట్ చేయాలి. చూడండి, ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్తో పోలిస్తే కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే చాలామంది కస్టమర్లు షేప్ బెల్ట్ కొలత బ్లౌజ్ ఉన్నట్టే వేసుకుంటారు. ఎక్కువ తక్కువ వేస్తే నచ్చరు. చూడండి, కరెక్ట్గా వచ్చింది. ఇంకొకటి అనుగుడు కుట్టు, ఎక్స్ట్రా కుట్టు వేసుకొని దానిపై నుంచి అనుగుడు కుట్టు వేసుకున్నాము. అనుగుడు కుట్టు వేసేస్తే సరిపోతుంది. ఇలా వస్తుంది. షేప్ బెల్ట్ వేసిన తర్వాత ఇలా నీట్గా ఉంటుంది. ఇంకొక దానికి కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇలా 2 షేప్ బెల్ట్లు వేసినాక ఇలా ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వేస్తాను. దీనికి ఉక్సు పట్టి కాజా పట్టికి మనం గల్లా ఆల్రెడీ వేసాం కదా, అందుకోసమని ఇక్కడ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇక్కడ రఫించుకొని మెల్లగా 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టుకోవాలి. ఇక్కడ కింద కూడా ఫోల్డ్ చేయాలి, రఫించుకోవాలి. దీనిపై నుంచి అనుగుడు కుట్టు వేసుకోవాలి. షాప్ రోడ్ పక్కన ఉంది కాబట్టి సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ని కొంచెం స్కిప్ చేయండి. నేను గట్టిగానే వాయిస్ ఇస్తున్నా. ఇది కట్ చేసుకోవాలి. నా వీడియోలు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేను ఇంకా మంచి ముందు ఇప్పుడు ఇలా ఉక్సుల పట్టి కుట్టుకోవాలి. ఇలా సర్దుకొని కుట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ ఒక రఫ్ ఇవ్వాలి. చూడండి, ఉక్సుల పట్టి. ఇప్పుడు కాజా పట్టి వేస్తాను. కాజా పట్టి ఈరోజు బండ్లు బాగా వెళ్తున్నాయి. డిస్టర్బెన్స్గా ఉంది. సౌండ్స్ అయితే స్కిప్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్లు చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇలా మలుచుకొని ఇలా చేయాలండి. స్టిఫ్గా ఉంటుంది. ఇది క్లాత్ సిల్క్ క్లాత్ కాబట్టి నేను కాజాలే వేస్తాను. 3 కుట్లు వేసుకుంటే కాజాలు వేసుకోవచ్చు చేతితో వీటికి. ఎందుకంటే ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం క్లాత్ పల్చగా ఉంది. సిల్క్ క్లాత్ పోగులు ఇస్తాయి కాబట్టి నేను కాజాలు వేస్తాను. ఇప్పుడు జాయింట్ అండి, షోల్డర్ జాయింట్లు. ఇలా షోల్డర్ను ఇలా పెట్టి 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టాలి. ఇక్కడ కూడా అలాగే. అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్, చేతులు జాయింట్ చేస్తున్నా. దానికోసం మధ్యలో చూసుకొని హ్యాండ్ మధ్యగా చూసుకొని ఒక ఏలు మందం ఇక్కడ వదులుకొని ఇక్కడ ఈ భాగంలో లోతు తీయాలి. చూడు నేను మీకు ఎట్లా లోతు తీసి చూపిస్తున్నాను. కనుబొమ్మ మాదిరిగా లోతు తీయాలి. అలా తీయడం వల్ల బ్లౌజు అస్సలు గుళ్ళు పట్టేసినట్టు రాదు. ఇప్పుడు జాయింట్ చేయాలి. ఇలా పట్టుకొని ఫస్ట్ చూసుకోవాలి సరిపోతుందా లేదో. క్లాత్ సరిపోతుంది. షోల్డరు కొలుచుకోవాలి. వీళ్ళ షోల్డర్ ఇక్కడ వరకు ఉంది. ఈ షోల్డర్ను ఆధారంగా మనం హ్యాండ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకోవాలి. ఇది షోల్డర్ జాయింట్లు వెనుకకు పెట్టుకోవాలి. వెనుకకు పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ నీట్గా ఉంటుంది.
గుచ్చుకోదు. ఇలా అలాగే ఇంకో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ జాయింట్ అయిపోయినాయి. ఇప్పుడు సైడ్ జాయింట్లు, ఇలా సైడ్ జాయింట్లు వేయాలంటే చివరి నుంచి ఒక కుట్టు వేయాలండి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చినాయో. చివరిలో ఒక కుట్టు వేసుకోవాలి. ఈ 2 కిందన పట్టుకొని ఈ హ్యాండ్స్ పైకి ఉండేలా పెట్టి జాయింట్స్ వేయాలి. వేసాను. ఇప్పుడు కొలత, ఇది షార్ట్ చిన్న చేతులు ఇచ్చారు వాళ్ళు, కానీ కుట్టమన్నది పెద్ద చేతులు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎక్కువ తక్కువ అయితేనే మళ్ళీ కుట్టేసి ఇస్తాను. కానీ ఇటు ఒక 1/2 ఇంచు ఇటు లోపలికి తీసుకుంటున్నా. ఇదేమో కరెక్ట్ చంక. అలాగే చుట్టూ కొలత ఎలా చూడాలంటే ఇలా బ్లౌజ్ పట్టుకొని ఇలా చూడాలి. ఇలా చూడాలి. ఇలా చూస్తే ఇది మిగిలింది. దీనిని 2 ఫోల్డింగ్లు, మళ్ళీ 2 4 ఫోల్డింగ్లు వేసుకోవాలి. 4 ఫోల్డింగ్లు వేసుకొని ఇక్కడ వెనుక భాగాన ఇలా మార్కింగ్ వేసుకోవాలి. దీనికి కూడా అలాగే వెనుక భాగాన మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్లను బేస్ చేసుకొని కరెక్ట్ కుట్టు వేసుకోవాలి. నేను ఎలా వేస్తానో చూడండి. ఇలా మెల్లగా నిదానంగా కుట్టు వేయాలి. దీని పక్క నుంచి ఇంకొక 2 కుట్లు వేస్తే సరిపోతుంది. 4 సైడ్లు కుట్లు వేసానండి. 4 కుట్లు వేసాను. ఇంకో సైడ్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇలా కుట్లు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా బ్లౌజ్ రెడీ అయింది. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎంతో నీట్గా రెడీ అయింది. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మీరే చూడండి. చూడండి ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది, ఇక్కడ కూడా ప్లస్ గుర్తు వచ్చింది. హ్యాండ్స్ కూడా నీట్గా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. దీనికి డోరీ వేసుకోవాలండి. సిల్వర్ కలర్తో డోరీ వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అంతేనండి, ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. నన్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్.